అధికారిక కార్యక్రమాల్లో కనీస మర్యాదలను పాటించకుండా ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను విస్మరించడం బాధాకరమని జగిత్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ భోగ శ్రావణి అన్నారు. సభా మర్యాదల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యేకు ఉందా అని ప్రశ్నించారు. కార్యక్రమాల్లో పేడ్ బ్యాచ్లతో పార్టీ నినాదాలు చేయించడం, కావాలనే రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరించడం కాంగ్రెస్ నాయకులకే అలవాటైందని విమర్శించారు. గత పాలకులు హుందాతనంతో వ్యవహరించారని, వారిని చూసైనా ప్రస్తుత ప్రజాప్రతినిధులు నేర్చుకోవాలని సూచించారు. తాము మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న సమయంలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా కార్యక్రమాన్ని ముగించిన విషయాన్ని గుర్తు చేశారు. కోరుట్లపట్నం అభివృద్ధి, జగిత్యాల పట్నం అభివృద్ధి మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. నేను తొందరలోనే టీఆర్ఎస్ సభ్యత్వమా దాన్ని వదులుకొని కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటాను అని మాట్లాడుతున్నారు కదా, ఎమ్మెల్యే అన్నారు కదన్న. తొందరలోనే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటాను అన్నట్టున్నా. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే తీసుకొని చూద్దాం. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోండి. ఎమ్మెల్యే గారు తీసుకొని మాట్లాడండి. మీరు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు, జై కాంగ్రెస్ అంటే నినాదాలు చెప్పించుకుంటున్నారు. కాంగ్రెస్ మీటింగ్లకు పోతారు, కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు పోతారు. తీసుకోండి చూద్దాం. మేము సవాల్ విసురుతున్నాం, తీసుకొని మాట్లాడండి. ఏమైనా మాట్లాడితే ఇష్టం ఉన్నట్టు మీరు మాట్లాడమే కాకుండా ఎంపీ గారు భయంతో వెళ్ళిపోయినరు అని మాట్లాడుతున్నారు. భయంతో వెళ్ళలేదు. మీరు చేసే చిల్లర రాజకీయాలు చూడలేక అక్కడ చాలా మర్యాదగా, నిక్కార్సుగా, నిక్కచ్చిగా మీరు పక్కనుండగానే రాజకీయాలకు అతీతంగా పనిచేద్దాము, సెంట్రల్ ఫండ్ ఇంత తీసుకొచ్చినా ఇంకా తీసుకొస్తాను అని చెప్పి మీకు చెప్పే వెళ్ళారు. నేను